హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు ఇది మన సెకండ్ ఛానల్ అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇంకా లేట్ చేయకుండా స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ ఐటీఐ లిమిటెడ్ గురించి చాలామంది అడుగుతున్నమాట. రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 380 బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్ 2 days చాలా బాగా రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి, సో పడుతుంది. బట్ స్టాక్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ఫ్లాగ్ అండ్ పూల్ ప్యాటర్న్ అంటాం అనమాట. సో స్టాక్ కంటిన్యూస్గా రైజ్ అవుతుంది, ఆ తర్వాత సైడ్ వేస్ వెళ్తుంది. సో డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేస్ వెళ్ళి అది బ్రేక్ అవుతుంది, పెరుగుతుంది. సో మళ్ళీ కూడా ఫాలో అవుతుంది, షార్ప్ రివర్సల్ వచ్చి పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఫ్లాగ్ అండ్ పూల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి సో కంటిన్యూస్గా రైజ్ అవుతుంది అనమాట. స్టాక్ అనేది ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. వెయిట్ ఫర్ ఆ రివర్సల్ కోసం వెయిట్ చేయండి. రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. ప్రజెంట్ అయితే పడుతుంది, మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్కి చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. అబ్జర్వ్ చేయండి, 400, 420 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఐటీఐ. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ షేర్ అనమాట. సో ఎస్బీఐ గురించి చాలామంది అడుగుతున్నారు. మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం, ప్రజెంట్ పడుతుంది, యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ 850 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసామని కొంతమంది టెలిగ్రామ్లో అడిగారు అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మార్కెట్లో ఆల్మోస్ట్ 80-85% స్టాక్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎక్సెప్ట్ సమ్ న్యూస్ ఉంటే కానీ సో ఆ పర్టికులర్ స్టాక్స్లో ర్యాలీ అనేది కనిపించట్లా. మార్కెట్స్ కంటిన్యూస్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ నిఫ్టీ 10%, మోర్ దాన్ 10% కరెక్ట్ అయింది కాబట్టి సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడుతున్నాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మనం స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ని 720 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్, మన ఏదైతే 720 నుంచి 730 రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్కి వచ్చి రివర్సల్స్ వచ్చి మొన్న ఏదైతే థర్స్డే రోజు కూడా రివర్సల్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ రివర్సల్ వస్తే అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎస్బీఐ ఫండమెంటల్స్ చాలా బాగున్న బ్యాంక్, ఖచ్చితంగా స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హై ప్రైస్లో బై చేసినా సరే భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మీ ప్రైజెస్ దాటి కూడా పెరుగుతాయి అనమాట. సో ఇది మనకి ఎస్బీఐ షేర్ గురించి అనమాట. అలాగే శక్తి పంప్స్ స్టాక్ గురించి అడుగుతామన్నమాట. ఈ స్టాక్ని కొంత పుష్ చేస్తున్నారు, ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 800 రూపీస్ దగ్గర నుంచి 1350 రూపీస్కి అప్రాక్స్గా వెళ్ళిందనమాట. ప్రజెంట్ స్లైట్ ఫాలో అవుతుంది మార్కెట్స్ నెగిటివ్ ఉన్న వల్ల, బట్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్గానే ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ని సంపాదన అరౌండ్గా 850 రూపీస్ దగ్గర బై చేసాం, హోల్డ్ చేయొచ్చు అని నాకు కాల్ కూడా చేసి అడిగారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. స్టిల్ మనకి అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో స్టాప్ ప్రాసెస్ ట్రైల్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి శక్తి పంప్స్ గురించి అనమాట. అలాగే టాటా మోటార్స్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1250 రూపీస్ స్టాక్ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియోస్లో చెప్పుకున్నాం. సో ప్రీవియస్గా 700, 720 టార్గెట్ ఇచ్చారు. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏదైతే ఈ టార్గెట్ ఏదైతే ఇచ్చారో అనలిస్టులు టార్గెట్ ఇచ్చారన్నమాట. అక్కడి నుంచి మంచి రివర్సల్ కూడా వచ్చింది. సో మళ్ళీ కూడా 800 రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందన్నమాట. సో అక్యూములేట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే లైక్ 5 years, మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే అక్యూములేట్ చేసుకోండి. ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 650 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఫాల్లో మనకి సో దొరుకుతుంది కాబట్టి అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. అలాగే టాటా పవర్ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో టాటా పవర్ షేర్ మేజర్ సపోర్ట్ 400 రీజన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యి రీటెస్టే కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న 340 to 350 రీజన్ నెక్స్ట్ సపోర్ట్ అనమాట. సో ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే యావరేజ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. లైక్ 8 to 10 years వ్యూ ఉంటే పవర్ సెక్టర్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తాయి. ఈవీ సెక్టర్కి సంబంధించింది కాబట్టి ఇంకా మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది గైస్. సో ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోండి. ఈ ఫాల్ని మనం ఆపర్చునిటీ కింద తీసుకొని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గా షార్ట్ టర్మ్ కావాలన్నా లేకపోతే ఈక్విటీ ఇంట్రాడే కావాలన్నా మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా మీకు ఇమీడియట్ రిప్లై కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జావచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఐఆర్ఈడిఎస్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 190 నుంచి 200 స్ట్రాంగ్ రీజన్, ఈ రీజన్ అలాగే 150 నుంచి 162 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఐఆర్డీని హోల్డ్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐఆర్డీఏ ఈవెన్ 500, 600 లెవెల్స్ కూడా లాంగ్ టర్మ్ పర్పస్లో మనకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోండి.
చేసుకొని నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఆల్మోస్ట్ యావరేజ్ ప్రైస్ 100 రూపీస్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ ఉంది. సో మంచి డిప్ కోసం వెయిట్ చేస్తాను. బెటర్ నేను ఈ ప్రైస్ దగ్గర అక్యుములేట్ చేసుకోకపోయినా ఒకవేళ స్టాక్ కనుక 150 నుంచి 160 వస్తే కనుక ఎక్కువ క్వాంటిటీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి చాలామంది అడుగుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఎప్పుడైతే వీళ్ళకి సో బల్క్ ఆర్డర్స్ వచ్చాయో, సో ఈవీ వెహికల్స్ సంబంధించినవి, సో బస్సెస్ కానీ వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి అక్కడ చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 500 రూపీస్ స్టాక్ కాస్త 2,250 లెవెల్స్ దాకా వెళ్ళింది. అటువంటి స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1350 రూపీస్ కంటే సో మోర్ దెన్ 800-900 పాయింట్స్ మనకు ఫాలో కనిపిస్తుంది అనమాట. సో మంచి సపోర్ట్స్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో 1250 సపోర్ట్, అలాగే 1000 స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ న్యూస్ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్లోనే చాలా టైం సో హెవీ వాల్టైలిటీతో మూవ్ అయిందనమాట. ఖచ్చితంగా ఈ రీజన్స్లో మనకి రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం సో హోల్డ్ చేయొచ్చు అనమాట. సమ్ పర్సన్ అడిగారనమాట, ఒలెక్ట్రా గ్రీన్ టెక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈవీ సెక్టర్కి సంబంధించింది లాంగ్ రన్లో మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది గైస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ జొమాటో స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. జొమాటోలో సో ప్రీవియస్గా 300 రెసిస్టెన్స్ ఉంది. సో చాలామంది 300 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నప్పుడు కూడా నేను చెప్పాను ప్రీవియస్గా 300 రెసిస్టెన్స్ ఉంది, ఆ రీజన్ని టెస్ట్ చేసి పడే ఛాన్స్ ఉన్నాయి సో అని చెప్పాం. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే కనుక 240 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 200 రీజన్. వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. బట్ చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు అనమాట, సో ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. సో వెయిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్స్ పడితే బిగ్గర్ సపోర్ట్స్, స్ట్రాంగ్ సపోర్ట్స్ కూడా బ్రేక్ అయ్యి స్టాక్స్ పడే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా రివర్సల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మార్కెట్లో రివర్సల్ వస్తే ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రివర్సల్ కోసం వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ గైస్. ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. సో వెయిట్ చేయడమే బెటర్ థింగ్ అనమాట జొమాటోలో కూడా. అలాగే సాగిలిటీ షేర్లో కూడా సో చాలామంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో మనం 34 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. లిస్ట్ అయిన తర్వాత డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది, 50 నుంచి 55 రీజన్లో ట్రేడ్ అవుతుంది. ఫ్రైడే రోజు అది కూడా స్లైడ్గా బ్రేక్ అయింది. అంటిల్ అబోవ్ సస్టైన్ అయ్యేంత వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో ప్రజెంట్ పడుతుంది, పన్నివ్వండి. సో కొంత బిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన లైక్ 35-40 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన చాలామంది ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో బెటర్ సో వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చేదాకా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ఎందుకంటే లిస్టింగ్ గేమ్స్ బాగా ఇచ్చింది, ఆ తర్వాత కూడా మంచి ర్యాలీ కనిపించింది. స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిక్సాన్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షేర్. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 2,000-2,500 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. మల్టీ బ్యాగ్ షేర్స్ అని ఆల్మోస్ట్ 4 years బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా 19,000 లెవెల్ దాకా కూడా స్టాక్ అనేది వెళ్ళిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి ఫాల్స్లో దొరికేదన్నమాట. 2,500 రీజన్స్లో మనం ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని. సో అక్కడి నుంచి మంచి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో కూడా ఇంకా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ 30,000-40,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ స్ప్లిట్ బోనస్ ఇష్యూస్ ఇవ్వచ్చు కానీ బట్ ఆ ప్రైస్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. సో డిక్సాన్ టెక్నాలజీస్ లాంటి పెద్ద షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1,000-1,500 పాయింట్స్ కరెక్షన్లో ఒక్కొక్క షేరు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. బల్క్ అమౌంట్స్ ఒకేసారి పెట్టేయకండి, 5 lakhs 6 lakhs అలా పెట్టకండి. సో ఇప్పుడు ఇటువంటి షేర్స్లో ఏంటి అంటే కనుక ఆల్రెడీ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్స్లో సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అనమాట. ఈవెన్ KNS టెక్నాలజీస్ కూడా సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ సో 3,000 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 7,500కి వెళ్ళి ప్రెసెంట్ మార్కెట్స్ నెగిటివ్ ఉండడం వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతున్నాయి. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా 6,000 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే 5,000 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎవ్రీ 1,000 పాయింట్స్ డౌన్లో మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఇది కూడా లాంగ్ టర్మ్లో మంచిగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్మాల్ స్టాక్స్ లైక్ వోడాఫోన్ ఐడియా. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇటువంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. సో చాలామంది అడుగుతున్నారు అనమాట ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మేము 12 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం, 11 రూపీస్ 10 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసామని. ప్రజెంట్ అయితే కనుక మంచి ఏదైతే ప్రీవియస్గా చాలా టైమ్స్ ఈ రీజన్స్కి వచ్చే ఆల్మోస్ట్ 5
5.5 నుంచి 6 రీజన్స్ దగ్గర నుంచే చాలా టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రివర్సల్స్ వచ్చాయి. బెటర్ ఇంతవరకు వెయిట్ చేసి ఆల్రెడీ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఉంటే కనుక బెటర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం కన్నా కూడా సో కొంత టైం ఇవ్వండి, లైక్ 1.5 ఇయర్ టైం ఇస్తే కనుక మీ రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో కావాలనుకుంటే మీరు స్మాల్ క్వాంటిటీ పెట్టుంటే యావరేజ్ చేసుకోండి, హెవీ క్వాంటిటీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యావరేజ్ చేయకండి. సో బెటర్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఇటువంటి స్టాక్స్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్, మార్కెట్స్ పడుతున్నాయి. అలాగే ఎస్ బ్యాంక్ షేర్ గురించి కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 32 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ సో 17 రూపీస్కి వెళ్ళింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 14-15 రూపీస్ దగ్గర నుంచి చాలా టైమ్స్ రివర్సల్స్ వచ్చాయి. బెటర్ వెయిట్ చేయండి. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే 14 నుంచి 15 రీజన్స్లో రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ సుజలాన్ గురించి అడుగుతున్నారు. సుజలాన్ అయితే లాంగ్ టర్మ్ పర్పస్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అయిన 55 రీజన్కి అప్రాక్స్గా వస్తుంది అనమాట. వెయిట్ ఈ రీజన్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న వ్యూ ఉంటే కనుక సో 50, 55, 35 to 40 2 డిప్స్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ రీజన్స్ అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు గైస్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన ఛానల్ షేర్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. అలాగే మీకు కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతామంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో ఆల్మోస్ట్ సో షార్ట్ టర్మ్లో ఆల్మోస్ట్ 200% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చాం. ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 17 స్టాక్స్లో 15 స్టాక్స్ టార్గెట్స్ రీచ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 2 స్టాక్స్ ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.